హుజూరాబాద్లో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. జర్నలిస్టులకు కేటాయించిన ఇళ్ల స్థలాలపై నమోదైన కేసులను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హుజూరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. కేసులను ఉపసంహరించుకోకుండా జర్నలిస్టులను ఇబ్బందులకు గురి చేయడం సరికాదని వారు పేర్కొన్నారు. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ బాధ్యులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈరోజు మన గత ప్రభుత్వం జర్నలిస్టులకు కేసీ క్యాంపులో స్థలాలపై కాంగ్రెస్ నేత గూడూరి స్వామిరెడ్డి కోర్టులో కేసు వేసి గత 3 సంవత్సరాలుగా హుజూరాబాద్ ప్రాంత జర్నలిస్టులను ఇబ్బంది పెడుతున్న దృష్ట్యా ఈ తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన ధర్నా కార్యక్రమము జర్నలిస్టు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన జర్నలిస్టులు, ప్రజా సంఘాల నాయకులు, ఉద్యమ మహిళలు అందరికీ ప్రెస్ క్లబ్ నుంచి జర్నలిస్టుల పక్షాన పేరు పేరున ఉద్యమ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు మా జర్నలిస్టులకు గత ప్రభుత్వం కేసీ క్యాంపులో నివేశన స్థలాలు ఇవ్వడం జరిగింది. అది చట్టబద్ధంగా ఇచ్చినప్పటికీ కలెక్టర్ గారు ప్రభుత్వం ఆదేశానుసారం చట్టబద్ధంగా ఇచ్చి వాటికి మున్సిపాలిటీ హౌస్ నంబర్లు ఇచ్చి అందులో మేము ఒక్కొక్క జర్నలిస్టు 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని అక్కడ మనం గృహాలు నిర్మించుకోవడం జరిగింది. ఇది గిట్టని మన కాంగ్రెస్ నేత మన ఇప్పటి నరసింగాపూర్ గ్రామానికి చెందిన గూడూరు స్వామిరెడ్డి ఆయనే మా జర్నలిస్టుల పట్ల కక్షపూరితంగా వ్యవహరించి ఆయన భూమి కాదు, ఆయన జాగ కాదు, ఆయనకు సంబంధం లేని విషయంలో మా జర్నలిస్టుల ప్లాట్లపై కోర్టులో కేసు వేసి 3 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న దృష్ట్యా ఈ ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. నిన్న మేము ప్రజాస్వామ్యబద్ధంగా మేము గాంధీ మార్గంలో ఆయన ఇంటికి వెళ్ళి మేము పుష్పగుచ్చం ఇచ్చి మా జర్నలిస్టుల కేసును విత్డ్రా చేసుకోవాలని విన్నవించినప్పటికీ నేను విత్డ్రా చేసుకునేది లేదు, మీరు ఎవరి దగ్గర పోయినా నాకు సంబంధం లేదు, మీరు ప్రభుత్వంలో ఉన్నావు, మంత్రి చెప్పిండ్రు, అధికారులు చెప్పిండ్రు, ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెప్పిండ్రు, అందరు చెప్పినానంటే ఇది ఒక చెత్త ప్రభుత్వం, వాళ్ళు ఒక నాయకులు కాదు, నేను విత్డ్రా చేసుకునే సవాలే లేదని మమ్మల్ని నిర్లక్ష్యంగా మా పట్ల నిర్లక్ష్యంగా వివరించిండు. దీనికి మేము నిన్ననే వివిధ రూపాల్లో పత్రికా కథనాలు కూడా మేము ప్రచురించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కూడా మేము ఈ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అతనికి కాంగ్రెస్ నేతలనే తిట్టుకుంటూ కాంగ్రెస్ నాయకుల పట్లనే దురుసుగా ప్రవర్తిస్తూ కేవలం ఆయనకు సంబంధం లేని ఆయన జాగ కానీ, ఆయన భూమి కానీ, ఆయన పట్టా కానీ ఒక భూమి మీద జర్నలిస్టుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తూ కేసు వేయడం జరిగింది. మమ్మల్ని కేసు వేసే ముందే జర్నలిస్టులు ఏమన్నా మాకేమన్నా అక్కడికొస్తారా, మాకేమన్నా ఇస్తారా, మా ప్రాంతంలో వీళ్ళకి ఇల్లు ఇచ్చింది కదా, మా మనిషికో 2 లక్షలు ఇవ్వను అని చెప్పి రాయబారం కూడా పెంపడం జరిగింది. జర్నలిస్టులు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల కోసం, ప్రజల సమస్యల కోసం ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేసే జర్నలిస్టు దగ్గర వాస్తవానికి 1 రూపాయి కూడా ఉండదు. అటువంటి జర్నలిస్టులను లక్షల రూపాయలు ఇస్తే నేను ఈ కేసు విత్డ్రా చేసుకుంటా, లేకపోతే కేసు ఇస్తా మీ మీద అని వాళ్ళతో వీళ్ళతో దూతల ద్వారా సంకేతాలు ఇవ్వడం జరిగింది. కానీ మేము జర్నలిస్టులు అందుకు మేము సుముఖంగా లేము. మేము అక్కడ ఇల్లు కట్టుకోవడానికే మేము బంగారాలు ఆర్టీవీ తాకట్టు పెట్టి బ్యాంకుల్లో అప్పులు చేసి అక్కడ ఇల్లు కట్టుకోవడం జరిగింది. ఈ విషయాన్ని ఆయనకు తెలిసినప్పటికీ ఒక మూర్ఖంగా వ్యవహరిస్తూ సామిరెడ్డి మొత్తం చరిత్ర ఈ హుస్నాబాద్ నియోజకవర్గంలో రోడ్డు మీద తిరిగే ప్రతి మహిళకు, ప్రతి నాయకునికి అందరికీ తెలుసు. ఆయన వైఖరి ఏంది, ఆయన సిస్టమ్ ఏంది, ఆయన చేసే కార్యకలాపాలేంది. మొత్తం ఈ రోజు నుంచి ఆయనను ఎండగడతాం, ఈ రోజు నుంచి తాడో పేడో తెలుసుకుంటాం. సామిరెడ్డి ఖబర్దార్, నీకు సంబంధం లేని ఇష్యూ ఇది, నీ భూమి కాదు, నీ జాగ కాదు, నువ్వు ఇమ్మీడియట్లీ మా మీద వేసిన కేసును వెంటనే విరమించుకోవాలి, లేదంటే ఇమ్మీడియట్లీ మా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం.
నీ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఖాతరు చేయవు, నీ కాంగ్రెస్ పార్టీ మంత్రులను ఖాతరు చేయవు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖాతరు చేయం. కానీ వాళ్ళ కాళ్ళ ఏళ్ళబడి నీ భార్యకు మార్కెట్ చైర్మన్ ఇప్పించుకుంటావు, నీ కోడలకు మున్సిపల్ వైస్ చైర్మన్ ఇప్పిస్తావు. అయినప్పటికీ నువ్వేమనుకుంటున్నావో నీదంతా దొర పద్ధతులు ఉన్నాయి, దొరల పెత్తనం ఎప్పుడో పోయింది, 1980 దశకంలో పోయింది, నీది ఇంకా దొరల పద్దు నడవది. ఇదంతా బహుజనుల రాజ్యం, ఇది ఉద్యమకారుల రాజ్యం. నువ్వు గుర్తుంచుకోవాలి, నీ దొరల పద్దు మానుకోవాలి. తక్షణమే మా కేసు విత్డ్రా చేసుకోవాలి, కేసులో కోర్టులో తప్పకుండా విత్డ్రా చేసుకోవాలి. లేకపోతే నీ పట్ల మా వైఖరి చాలా తీవ్రంగా ఉంటుంది. రాబోయే రోజుల్లో ఇంకా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఇంకా దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మంత్రులు, నాయకులు ఆయనను పిలిచి చర్చలు చేసి మా కేసు విత్డ్రా చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. లేకపోతే కాంగ్రెస్ పార్టీ చేస్తుందా, మా మీద సామిరెడ్డి చేస్తుందా మేము తేల్చుకోవాలని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆయనను మీరు ఈ విధంగా చర్య తీస్తారో లేదు, మీరు చెప్తే వినకపోతే ఆయనను కాంగ్రెస్ పార్టీని సస్పెండ్ చేయాలని మా జర్నలిస్ట్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇప్పుడు మన ఉద్యమకారులు బీసీ నేత మన చందుపట్ల జనార్దన్ సార్ గారిని మాట్లాడవలసిందే కోరుతా ఉన్నాం. ఈరోజు జర్నలిస్టులు గత ప్రభుత్వం కేటాయించినటువంటి నివేశన స్థలాలకు తమకు జరిగినటువంటి అన్యాయం గురించి రోడ్డు నడవటువంటి పరిస్థితి వచ్చేటువంటి సందర్భంగా వారు ఈరోజు చేస్తున్నటువంటి ధర్నాకు బీసీ జేఏసీ తరఫున మేము సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నాం. మరి జర్నలిస్టులు అంటే ప్రజాస్వామ్యానికి, ప్రభుత్వానికి వారధిగా పనిచేసి సమాజంలో ఉన్నటువంటి అన్యాయాలను, అక్రమాలను ప్రభుత్వానికి ఎరిగించే బీసీ జేఏసీ అధ్యక్షుని. గత ప్రభుత్వము ఫోర్త్ ఎస్టేట్గా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉన్నటువంటి సమాచార వేదిక ఈ విలేకరులందరికీ కూడా గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ప్లాట్లను ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ ప్రభుత్వాన్ని ఇచ్చినటువంటి ఆ ప్లాట్లను అడ్డుకోవడము ఇది చాలా బాధాకరం. ఈ స్వామిరెడ్డి మరి ఆయన వ్యక్తిగతంగా అడ్డుకున్నాడా, ఆయన ప్రభుత్వము అడ్డుకోమని చెప్పిందా? ఆయన సొంత భూమి అయితే కాదు. ఏదైనా కూడా విలేకరులు మరి ఈ దశలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇల్లు లేకుండా ఉండడం, వ్యవహరించడం, వాళ్ళ పిల్లలు చదువులు, వాళ్ళ వ్యవహారం అంతా కూడా బాగా కఠినమైన దురవస్థలో ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని వారికి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకొని ఆ కేసును వెంటనే విరమించుకోవాలి. గతంలో కూడా అనేక దాడులు జర్నలిస్టుల మీద చేసి ఉన్నారు. ఇలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాలి. జర్నలిస్టుల మీద దాడులు జరిగినట్లయితే దానికి ఒక శిక్ష ఉన్నది భారతీయ చట్టంలో, భారత రాజ్యాంగంలో. కాబట్టి ఆ చట్టాన్ని మనం కూడా వినియోగించుకోవాలి. ఇప్పుడు ఎవరైతే జర్నలిస్టులను అవమానిస్తారో, అగౌరవపరుస్తారో వాళ్ళందరికీ కూడా ఆ జర్నలిస్ట్ యాక్ట్ను 5 సంవత్సరాల శిక్ష ఉన్నది. ఎంతటి పెద్ద నేతనైనా కూడా శిక్షించాలి. వాళ్ళని శిక్షించి వాళ్లకు కఠినమైనటువంటి శిక్ష ఇచ్చి కూడా తర్వాత కూడా వాళ్ళను ఏ పార్టీలో ఉన్నా కూడా వాళ్ళు ఎంతటి పెద్ద నేతనైనా కూడా సస్పెండ్ చేయాలని చెప్పి కోరుతూ, మరి అదేవిధంగా ఇప్పుడు గత ప్రభుత్వమైనా కానీ, ఈ ప్రభుత్వమైనా కానీ, మళ్ళీ రాబోయే ప్రభుత్వం ఏదైనా కానీ జర్నలిస్టులు ఎవరైనా కానీ, సీనియర్స్ అయినా, జూనియర్స్ అయినా, ఏ సంఘమైనా కూడా, తదితర సంఘాలున్నా కూడా, ఎన్ని సంఘాలున్నా కూడా అందరూ జర్నలిస్టులే, అందరూ సామాన్యులే, ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండేవారే. కాబట్టి వారికి తక్షణమే ఖచ్చితంగా ఇప్పటికైనా ఆ ప్లాట్లను వాళ్ళకి కేటాయించి వాళ్ళకి పూర్తి అధికారాలు వచ్చే విధంగా ఈ ప్రభుత్వం చూడాలని చెప్పి నేను జర్నలిస్టుల తరఫున కోరుకుంటున్నాను. బీసీ నాయకులు మన వెంకటేష్ గారు తన అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు. జర్నలిస్టుల పూర్తి స్థాయి మద్దతు ప్రకటిస్తానని, వారి మద్దతు ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఉంటుందని వారు ప్రకటించడం వారి ప్రత్యేక ధన్యవాదాలు.
జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. చెట్టు మీది కొంగ స్వామిరెడ్డి దొంగ, చెట్టు మీది కొంగ స్వామిరెడ్డి దొంగ, చెట్టు మీది కొంగ స్వామిరెడ్డి దొంగ, చెట్టు మీది కొంగ. స్వామిరెడ్డి దొంగ. కల్లాలతో చెలగాటమా, ఖబర్దార్ ఖబర్దార్, కల్లాలతో చెలగాటమా, ఖబర్దార్ ఖబర్దార్, కల్లాలతో చెలగాటమా. ఖబర్దార్ ఖబర్దార్. జర్నలిస్టుల ఐక్యత, వర్ధిల్లాలి, జర్నలిస్టుల ఐక్యత, వర్ధిల్లాలి, జర్నలిస్టుల ఐక్యత. వర్ధిల్లాలి. కాంగ్రెస్ నేత కూడూరి స్వామిరెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలి, 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 కాంగ్రెస్ నేత కూడూరి స్వామిరెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలి. జర్నలిస్టుల నివేశన స్థలాల పట్ల నిరంకుశ వైఖరి, నశించాలి, జర్నలిస్టుల స్థలాల పట్ల నిరంకుశ వైఖరి, నశించాలి, స్వామిరెడ్డి నిరంకుశ వైఖరి, నశించాలి, స్వామిరెడ్డి నిరంకుశ వైఖరి, నశించాలి, స్వామిరెడ్డి నిరంకుశ వైఖరి. నశించాలి. కాంగ్రెస్ నేత కూడూరి స్వామిరెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలి, కాంగ్రెస్ నేత కూడూరి స్వామిరెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలి. కులాలతో చెలగాటమా, ఖబర్దార్ ఖబర్దార్, కులాలతో చెలగాటమా. ఖబర్దార్ ఖబర్దార్. जोर से बोलो, जोर से बोलो, कट से बोलो, जोर से बोलो, कट से बोलो, जोर से बोलो. कट से बोलो. We want Justice, 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 we want Justice. జర్నలిస్టుల ఐక్యత, వర్ధిల్లాలి, ప్రజా సంఘాల జర్నలిస్టుల ఐక్యత, వర్ధిల్లాలి, ప్రజా సంఘాల జర్నలిస్టుల ఐక్యత, వర్ధిల్లాలి, ప్రజా సంఘాల జర్నలిస్టుల ఐక్యత, వర్ధిల్లాలి, జర్నలిస్టుల ఐక్యత. వర్ధిల్లాలి. We want Justice, we want Justice, we want Justice, we want Justice, we want justice. కూడూరి స్వామిరెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి వెంటనే, కూడూరి స్వామిరెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి వెంటనే, కూడూరి స్వామిరెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి వెంటనే, సస్పెండ్ చేయాలి, కూడూరి స్వామిరెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి వెంటనే. సస్పెండ్ చేయాలి. खबरदार खबरदार కూడూరి స్వామిరెడ్డి, खबरदार 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 కూడూరి స్వామిరెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలి, కూడూరి స్వామిరెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి వెంటనే, 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 సస్పెండ్ చేయాలి, కూడూరి స్వామిరెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి వెంటనే. సస్పెండ్ చేయాలి. జర్నలిస్టుల ఐక్యత, వర్ధిల్లాలి, జర్నలిస్టుల ఐక్యత, వర్ధిల్లాలి, జర్నలిస్టుల ఐక్యత. వర్ధిల్లాలి. కులాలతో చెలగాటమా, ఖబర్దార్ ఖబర్దార్, కులాలతో చెలగాటమా, ఖబర్దార్ ఖబర్దార్, కులాలతో చెలగాటమా. ఖబర్దార్ ఖబర్దార్. కూడూరి స్వామిరెడ్డి నిరంకుశ వైఖరి, నశించాలి, కూడూరి స్వామిరెడ్డి నిరంకుశ వైఖరి, నశించాలి, కూడూరి స్వామిరెడ్డి నిరంకుశ వైఖరి. నశించాలి. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడూరి స్వామిరెడ్డిని వెంటనే, సస్పెండ్ చేయాలి, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడూరి స్వామిరెడ్డిని వెంటనే, సస్పెండ్ చేయాలి, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడూరి స్వామిరెడ్డిని వెంటనే. సస్పెండ్ చేయాలి. జర్నలిస్టుల ఐక్యత, వర్ధిల్లాలి, జర్నలిస్టుల ఐక్యత. వర్ధిల్లాలి. లోపల రావాలి. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. కళాలతో చెలగాటమా, కళాలతో చెలగాటమా, కళాలతో చెలగాటమా. జర్నలిస్టుల ప్రజా సంఘాల ఐక్యత, జర్నలిస్టుల ప్రజా సంఘాల ఐక్యత, జర్నలిస్టుల ప్రజా సంఘాల ఐక్యత. కాంగ్రెస్ నేత గూడూరి స్వామిరెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలి, కాంగ్రెస్ నేత గూడూరి స్వామిరెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలి, కాంగ్రెస్ నేత గూడూరి స్వామిరెడ్డిని వెంటనే
వెంటనే సస్పెండ్ చేయాలి. కాంగ్రెస్ నేత గూడూరు సామిరెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలి. కాంగ్రెస్ నేత గూడూరు సామిరెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలి. ఇప్పుడు మన జేఏసీ నాయకులు, అంబేద్కర్ సంఘం నాయకులు, అంబేద్కర్ గారే, అంబేద్కర్ సిద్ధాంతకర్త మన ప్రభాకర్ అన్న మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ జై భీమ్లు. మీ ఐక్యతకు విప్లవ అభివందనాలు. ఇదే ఐక్యతతోటి ప్లాట్లు వచ్చేదాకా కాంగ్రెస్ ప్రభుత్వంతో శంకుస్థాపన ఓపెనింగ్ చేసేదాకా పోరాడాలని అందరికీ పిలుపునిస్తున్నాం. ఇంకొక సామిరెడ్డి గారు, మీరు 125 సర్వే నంబర్లో మీరు కబ్జా చేసిండ్రు. దాదాపు 200 గదాలు 300 గదాలు కబ్జా చేసారు. మరి దానికి లేని ఆబ్జెక్షన్ విలేకరులు కట్టుకుంటే ఎందుకు వస్తుంది? అంటే మీ భూమి కాదు కదా విలేకరులు కట్టుకునేది, మీ అయ్య భూమి కాదు కదా, నీ అవ్వ భూమి కాదు కదా, మీ రెడ్ల భూమి కాదు కదా, పేద ప్రజల భూములే కదా వాళ్ళు నిర్మించుకునేది. వీళ్ళు పేదలే కదా, వీళ్ళ పేదల భూములకు ఎందుకు అడ్డొస్తున్నావు? దయచేసి నువ్వు విరమించుకోకపోతే నేను చుట్టుముట్టి ఉరికిచ్చి కొడతామని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. ప్రభాకర్ అన్నకు విప్లవాభినందనాలు. ఆయన ఉద్యమకారుడు, పేదల పక్షాన నిలుచునే వ్యక్తి. మన జర్నలిస్టులకు తన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తానని తెలియజేసి ఉద్యమంలో తాను కూడా భాగస్వామ్యం అవుతామని ఆయన మనకు మద్దతు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. గూడూరు స్వామిరెడ్డి నిరంకుశ వైఖరి, గూడూరు స్వామిరెడ్డి నిరంకుశ వైఖరి, గూడూరు స్వామిరెడ్డి నిరంకుశ వైఖరి. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. గూడూరు స్వామిరెడ్డిని వెంటనే, కాంగ్రెస్ నేత గూడూరు స్వామిరెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలి. కాంగ్రెస్ నేత గూడూరు స్వామిరెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలి. కాంగ్రెస్ నేత గూడూరు సామిరెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలి. గూడూరు సామిరెడ్డి నిరంకుశ వైఖరి నశించాలి. గూడూరు సామిరెడ్డి నిరంకుశ వైఖరి నశించాలి. గూడూరు సామిరెడ్డి నిరంకుశ వైఖరి నశించాలి. గూడూరు సామిరెడ్డి ఖబర్దార్ ఖబర్దార్ గూడూరు సామిరెడ్డి ఖబర్దార్ ఖబర్దార్. గూడూరు సామిరెడ్డి ఖబర్దార్ ఖబర్దార్. కాంగ్రెస్ నేత గూడూరు సామిరెడ్డి ఖబర్దార్ ఖబర్దార్. కాంగ్రెస్ నేత గూడూరు సామిరెడ్డి ఖబర్దార్ ఖబర్దార్. కాంగ్రెస్ నేత గూడూరు సామిరెడ్డి ఖబర్దార్ ఖబర్దార్. జర్నలిస్టుల ఐక్యత, వర్ధిల్లాలి. ప్రజా సంఘాల జర్నలిస్టుల ఐక్యత, వర్ధిల్లాలి. ప్రజా సంఘాల జర్నలిస్టుల ఐక్యత. వర్ధిల్లాలి. అలాలతో చెలగాటమా, ఖబర్దార్ ఖబర్దార్. అలాలతో చెలగాటమా, ఖబర్దార్ ఖబర్దార్. అలాలతో చెలగాటమా, ఖబర్దార్ ఖబర్దార్. అలాలతో చెలగాటమా. ఖబర్దార్ ఖబర్దార్. ఇప్పుడు మన ఆర్టీసీ జేఏసీ నాయకులు మార్తా రవీంద్ర గారి